హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరితారాజ్. వెల్కమ్ బ్యాక్ టు సర్దాస్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను దీనికోసం అయితే ఒక 5 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేశానండి సాల్ట్ వేసి. 2 ఎగ్స్ ఏమో బజ్జీ కోసం తీసుకున్నాను, 3 కర్రీ కోసం తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోండి. అందులో 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వాము వేసుకోండి. ఇది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బజ్జీలు గుల్లగా రావడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు శనగపిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇది పల్చగా అవ్వకుండా చూసుకోండి, కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఇది జారుడుగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి స్పూన్తో తీసి చూసుకోండి, ఇలా జారుడుగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడేలోపు మనం ఎగ్స్ కట్ చేసుకుందాము. నేనైతే చాక్తో కట్ చేస్తే అంత షేప్ అంతా పర్ఫెక్ట్గా రాలేదు, అందుకే దారంతో ట్రై చేస్తున్నాను. దారంతో కట్ చేసుకుంటే షేప్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నానండి. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోండి. ఇప్పుడు దారం పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్ పీసుల్ని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒకేసారి ఎక్కువగా వేయొద్దండి, మంచిగా ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తీసుకొని వేసుకోండి. ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇలా తీసి పక్కకు వేసుకోండి. ఇలాగే మిగతా ఎగ్ పీస్ని కూడా శనగపిండిలో వేస్తూ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి చేసుకొని మీ ఫ్యామిలీకి పెట్టండి, అస్సలు వదలరు. ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఆనియన్ ఇంకా ఫ్రైడ్ మిర్చితో తింటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.